నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఆ రోజు శ్రీ మహావిష్ణువు కనుక పూజ చేసుకుంటే ఎన్నో పుణ్యఫలాలు దక్కుతాయి. అలాంటి ఏకాదశి రోజున చేసే పూజలో లక్ష్మీనారాయణలు ఇద్దరిని మరింతగా ఆకర్షింప చేసుకుని మీకున్న కోరికలు తీర్చుకోవడానికి, ధనానికి సంబంధించిన సమస్యలు తీరడానికి ఒక దీపారాధన పరిహారం గురించి చూపించి చెప్పబోతున్నాను. దాని గురించి క్లియర్గా చెప్తానండి. అలానే ఏకాదశికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. దాని గురించి కూడా కాస్త తెలుసుకుందాం. ఎందుకంటే హిందూ ధర్మంలో ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి, ఎన్నో కథలు కూడా ఉన్నాయి. అంత తెలుసుకోలేకపోయినా కానీ ఎంతో కొంత తెలుసుకోవడం అనేది మన మానవ ధర్మం కదా. కాబట్టి ఆ కథను కూడా నేను సింపుల్గా క్లియర్గా చెప్తాను. అలానే పూజా విధానం గురించి కూడా తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే ఏకాదశిలో 24 ఏకాదశులు వస్తాయి. ఎప్పుడైతే అధిక మాసాలు వస్తాయో అలాంటివి వచ్చినప్పుడు 26 ఏకాదశులు అవుతాయి. అన్ని ఏకాదశులు కూడా ఎంతో శుభప్రదమైనవి. అలాంటి రోజున లక్ష్మీనారాయణలు ఇద్దరిని కనుక మనం పూజ చేసుకుంటే మనకు వాళ్ళ నుంచి అనుగ్రహం కలిగి మనం చేసిన పూర్వకర్మల నుంచి మనల్ని బయటపడేస్తారు. అలానే మనకున్న కష్టాల నుంచి మనం గట్టెక్కుతాం. కొన్ని పర్వదినాలను మనం వదులుకోకూడదు. అలాంటి పర్వదినాల్లో కొంచెం విశిష్టమైన దీపారాధన కనుక చేసుకుంటే 100% రిజల్ట్ అయితే చూస్తారు. ప్రతిరోజు చేసే పూజల్లో వచ్చే ఫలితం కంటే కూడా ఇలాంటి పర్వదినాల్లో చేస్తే మరింత ఫలితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి రోజుల్లో మనం చేసే దీపారాధన, మనం చేసే మంత్ర జపం వల్ల ఏదైతే కోరుకుంటామో అది తొందరగా తీరడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఈరోజు మనం బాధపడుతున్నాము అంటే కనుక డబ్బు పరంగా అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, ఎలాంటివైనా సరే కొన్ని కర్మల వల్ల మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి మంచి పర్వదినమైన నిర్జల ఏకాదశి రోజున ఒక చక్కటి దీపారాధన పరిహారం కనుక మీరు చేసుకుంటే మరింత సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అవన్నీ చూద్దామండి. అయితే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్తవారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకుని ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయంకి వెళ్దాం. మొదటగా మీరేం చేస్తారంటే నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని, తలంటు పోసుకొని, మీరు ఎక్కడైతే పూజ మొదలు పెట్టుకోదలుచుకున్నారో అక్కడంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకొని, ముగ్గులు పెట్టుకుని, ఒక పీటను అనేది ఏర్పరిచి మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు. ఒకవేళ కుదరని పక్షంలో తూర్పు దిక్కున అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా కాస్త మీరు క్లీన్ చేసుకొని ఒక పీటను పెట్టి, ఆ పీట మీద పసుపు రంగు క్లాత్ అనేది పెట్టి లక్ష్మీనారాయణల సమేత ఫోటో ఉంటే కనుక పెట్టండి. లేదా దశావతారాల్లో ఉన్న ఏ ఫోటో అయినా సరే ఏకాదశి రోజున పూజలో పెట్టండి. అయితే మీరు చూస్తే కనుక ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను చాలా వరకు ఏకాదశి పూజలు ఏ విధంగా చేసుకోవాలి, స్వామివారిని ఏ విధంగా అలంకరించుకోవాలి, ఇవన్నీ కూడా చాలా వరకు నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అలానే ఇప్పటి వరకు ఆ విశిష్టతకు తగ్గట్టుకుని ఏ విధంగా పూజ చేసుకుంటే మనకి ఏకాదశికి మంచి ప్రతిఫలాలు అనేటివి మనకు కలుగుతాయి అనేది కూడా నేను చెప్పడం జరిగింది. ఒకవేళ మీ అందరికీ డౌట్ రావచ్చు కదా, మీరు పూజ అంతా కూడా చేసి చూపిస్తే బాగుండేది కదా అనేవాళ్ళు మీలో ఉండొచ్చు కదా. అందుకే చెప్తున్నాను. నాకు కొంత కుదరని పని అయ్యిందండి, అందుకే పెద్దగా చేసి చూపించలేకపోతున్నాను. కానీ మన ఛానల్లో ఉన్న ఏకాదశి ప్రీవియస్ వీడియో చూస్తే కనుక మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. అలా మీరు లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకునే స్వామివారికి సువాసన కలిగిన పూలను పెట్టండి. కాస్త ఇబ్బంది అయితే కనుక అలాంటి పూలు మాకు దొరకవు అంటే కనుక పసుపు రంగులో ఉన్న పూలనైనా సరే లేదా ఏదైనా పూలను పెట్టండి. తర్వాత స్వామివారి ముందర కుందులు పెట్టుకొని నార్మల్గా దీపారాధన చేసుకోండి. నిత్య దీపారాధన ఏ రకంగా చేసుకుంటారో అలానే పెట్టుకొని 2 ఒత్తులు వేసుకొని దీపారాధన చేయండి. ఇక ఈ పూజలో మరింత విశిష్టమైన ఫలితాలు మనకు రావాలంటే, కష్టాల నుంచి మనం బయటెక్కాలి అంటే కనుక ఆ లక్ష్మీనారాయణలు ఇద్దరి నుంచి మనకి ఆశీస్సులు లభించాలి. మనం సంపాదిస్తున్న సంపాదన పెరగాలి. ఆ మార్గాలు మనకి లభించాలంటే ఇక్కడ ఒక విశిష్టమైన దీపారాధన చేసుకోవాలి. అలానే నియమ నిబంధనలు, ఉపవాసం గురించి కూడా చెప్తాను. ఎప్పుడైనా ప్రథమ పూజ వినాయకుడికి చేసుకున్న తర్వాతనే ఏ పూజైనా స్టార్ట్ చేయాలి. కాబట్టి ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోండి. తర్వాత ఇక మన విశిష్టమైన పూజా దీపారాధన అని అనుకున్నాం కాబట్టి దానిని ముందుగా మీరు తయారు చేసుకోవాలి. అది ఎలా అంటే, ముందైతే మీరు ఒక స్టీల్ కాకుండా ఉన్న ఒక ప్లేట్ తీసుకోండి. ఇత్తడిది కానీ రాగిది కానీ ఏదైనా తీసుకోండి మీ దగ్గర ఉన్నది.
దాని మీద చక్కగా కుంకంతో ఓం గుర్తు వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఓం గుర్తు వేసుకోవాలి. అయితే ఈ ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని ఎందుకు అంటారంటే దానికి సంబంధించిన ఒక పురాణ గాథ కూడా ఉంది. భీముడు భోజన ప్రియుడు అన్న విషయం తెలిసింది. అలాంటి భీముడికి తన చుట్టుపక్కల వారంతా ఏడాది పొడవునా ఏకాదశి వ్రతాల్ని ఆచరించి పుణ్యాన్ని పొందడం కనిపించింది. వారితో పాటు తను కూడా 24 ఏకాదశులు చేయాలన్నా కానీ ఆకలికి ఆగలేని శరీరతత్వం అతనిది. దీనికి ఏదో ఒక ఉపాయాన్ని చెప్పమని భీముడు వేదవ్యాసుల వారిని వేడుకున్నాడట. దానికి వ్యాసుల వారు అందించిన సూచనే నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున నిరాహారంగానే కాకుండా నిర్జలంగా సైతం నువ్వు ఉపవాసం ఉండగలిగితే ఏడాదిలోని అన్ని ఏకాదశుల్లోనూ ఉపవాసం చేసినంత ఫలితం వస్తుందని చెప్పారట. అప్పటి నుంచి ఈ ఏకాదశికి భీమ పాండవ ఏకాదశిగా కూడా అంటారు. ఈరోజు ఒక్క చుక్క కూడా మంచినీరు తాగకుండా ఉపవాసం ఉండాలని మన శాస్త్రం చెప్తుంది. అలా ఉండగలిగే వాళ్ళు ఉండొచ్చు, లేదంటే కనీసం నీరు తాగి కూడా ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి కనుక చూసుకుంటే అంత చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఎంత మటుకు చేయగలుగుతారో అంత చేయండి. ఉపవాసాన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం చేయలేరు కదా, అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులతో బాధపడేవారు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉపవాసాలు చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే దానికంటే కూడా ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా దీపారాధన చేసుకొని ఆయన్ని మనసులో ధ్యానించుకున్నా సరిపోతుంది. ఫలితం రాదు అనేది మాత్రం ఉండదు. ఎలా అయినా సరే ఫలితం అనేది లభిస్తుంది. కానీ ఓపిక ఉంటే కనుక మీరు ఎంత మటుకు చేయగలుగుతారో అంత చేయండి. దశమి రోజు ఒక్క పూట భోజనం చేసి ఇక అక్కడి నుంచి ఏకాదశి మొత్తం కూడా ఉపవాసం ఉండాలి. మీరు ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానం చేసి వ్రత సంకల్పం చెప్పుకోవాలి. ఈ పూజకు ముందైతే సూర్యదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ప్రత్యక్ష దైవం ఆయనే కాబట్టి చేసుకుని సూర్య భగవానుడికి జలం సమర్పించిన తర్వాత శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఇక తర్వాత ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసుకుని స్వామివారికి పూజ చేసుకొని ఒకరికి భోజనం పెట్టి మీరు కాసిన నీళ్ళల్లో తులసి ఆకును వేసుకొని ఆ నీటిని తీసుకొని ఉపవాస దీక్షను వదలాలి. మీరు ఈ ఉపవాస దీక్ష చేయగలుగుతారా లేదా అన్నది మీ హెల్త్ బట్టి ఉంటుంది. ఆ రోజున రైస్ కానీ, జొన్నలు కానీ, గోధుమలు కానీ, ధాన్యాలకు సంబంధించినవి ఏవి కూడా తినకూడదు. మాంసాహారం కూడా తీసుకోకూడదు. తీసుకుంటే మహాపాపం వస్తుంది. ఈ ఉపవాస దీక్ష చేసేవాళ్ళు అంటే పాలు కానీ, జ్యూస్ కానీ, పండు ఫలం ఇలాంటివి తీసుకొని ఉపవాసం చేయొచ్చు. ఈరోజు ఉపవాసం ఉండి వ్రతం ఆచరిస్తే 24 ఏకాదశుల్లో ఉన్నటువంటి పుణ్యఫలం మనకి ఒక్కరోజే ప్రాప్తిస్తుంది. ఓం గుర్తు వేశాం కదా. ఇక ఇంతటితో అయిన తర్వాత దీపారాధన అనుకున్నాం కాబట్టి గోధుమ పిండితో చేసిన ఒక్క ప్రమిద తీసుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్న గోధుమ పిండి తీసుకోండి. దానిలో పెద్దగా ఏం కలపాల్సిన అవసరం లేదు. నీళ్లు పోసి చపాతీ పిండి ఏ రకంగా కలుపుతామో అదే రకంగా కలపాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ ఓం గుర్తు ఉంది కదండి, కుంకుమతో మనం వేసి ఉన్నాం కదా. మీరు జాగ్రత్తగా చూస్తే కనుక చంద్రవంక పైన మనం వేసి ఉంటాం ఓం గుర్తు దగ్గర. ఆ గుర్తు దగ్గర ఈ గోధుమ పిండి ప్రమిదను పెట్టి దానిలో ఆవు నేతిని వేసుకోండి. ఇక్కడ దీపారాధన విషయంలో ఆవు నెయ్యినే ఉపయోగించాలి. ఎందుకంటే ధన సమస్యలు అనుకున్నాం, ఆర్థిక సమస్యలు తీరాలంటే ఆవు నెయ్యిని తప్పకుండా ఇక్కడ ఉపయోగించాలి. ఇక వేరే ఆప్షన్ అయితే లేదు. మామూలుగా మనం నిత్య దీపారాధన కుందులు పెట్టుకుని 2 ఒత్తులు వేసుకొని దీపారాధన ముందైతే మనం చేస్తాం. దానిలో మీరు ఆవు నెయ్యిని కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఈ దీపారాధన విషయానికి వస్తే కనుక నేతితోనే చేసుకోవాలి. ఇది ఎప్పుడు చేయాలంటే కనుక ఏకాదశి పూజ మనం బ్రహ్మముహూర్తంలోనే చేసుకోవాలి. అది కుదరని వాళ్ళు కనీసం ఉదయం 6 గంటల్లోగా చేసుకుంటే మంచిది. ఎప్పుడైతే మీరు పూజను స్టార్ట్ చేస్తారో అప్పుడే ఈ దీపారాధన చేసుకోవాలి. కానీ గోధుమ పిండి ప్రమిద చేసుకోవడం, ఓం గుర్తు వేసుకోవడం ఇదంతా కూడా మీరు పూజకు ముందే అంతా సిద్ధం చేసుకోండి. ఎప్పుడైతే మీరు దీపారాధన వెలిగించుకుంటారో తర్వాత వెంటనే ఈ దీపారాధన చేసుకోవాలి. ఆవు నేతిని వేసుకున్న తర్వాత దానిలో 5 ఒత్తులు తెల్ల ఒత్తులు వేసుకోవాలి. అది ఎలా అంటే ఒక్కొక్క ఒత్తి చొప్పున 5 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకోవడానికి ముందే ఆ నూనెలో ఒక యాలక్కాయ కాస్త పంచదార వేసి దీపారాధన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఒక 108 సార్లు మంత్రాన్ని చదవాలి. అక్కడే కూర్చొని ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయండి. తప్పకుండా ఈ పూజలో ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఇక దీపారాధన చేసిన తర్వాత గంధం, కుంకుమ, బొట్లు ఎలాంటివి ఏవి కూడా పెట్టనవసరం లేదు. అలానే పువ్వులు కూడా ఏది కూడా పెట్టనవసరం లేదు. ఇది ఒక చిన్న తాంత్రిక పద్ధతి కాబట్టి వాటిని పెట్టనవసరం లేదు.
ఇక్కడ మన మనసులో ఉన్న కోరిక నెరవేర్చుకోవడానికి, అలానే మనకి ఏదైతే ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి తీరడానికి పర్వదినాలు వచ్చినప్పుడు కొన్ని పర్వదినాల్లో అద్భుతమైన శక్తులు ఉంటాయి. అలాంటి పర్వదినాల్లో మనం ఈ దీపారాధన గనక, ఈ పరిహారాలు ఇలాంటివి గనక చేసుకున్నట్లయితే ధన సమస్యలు తీరుతాయి. కాబట్టి తప్పకుండా ఈ పర్వదినాన ఈ దీపారాధన చేసుకోండి. ఈ దీపారాధనని ప్రతిరోజు కూడా చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈ ఏకాదశి రోజున మాత్రమే చేసుకుంటే చాలు. నమ్మకంతో చేయండి. మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా తీరుతాయి. ఇది చాలా చాలా శక్తివంతమైన దీపారాధన. ఇక స్వామివారికి ప్రసాదంగా ఏదైనా పెట్టండి. పాలతో చేసిన పదార్థం కానీ, అరటి పండ్లు కానీ, కుదిరితే కనుక ఈ రోజున మీరు అన్నదానం చేయడం, పండ్లు, వస్త్రాలు, గొడుగుని దానం చేస్తే చాలా మంచిదని చెప్తాను. కనీసం పక్షులకు ఆహారం పెట్టండి. మీకున్న పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని మన శాస్త్రం వివరిస్తుంది. ఇక ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత, దీపారాధన అంతా కొండెక్కిన తర్వాత రోజున మీరు ఆ దీపారాధనలో ఏవైతే పెట్టారో, ఒత్తులు పెట్టారు కదా, వాటన్నిటినీ కూడా తీసి డస్ట్బిన్లో వేసేయండి. ఇక ఆ పిండి ప్రమిదలో ఉన్న యాలక్కాయ, చక్కెర వాటన్నిటితో పాటు ఆ పిండి ప్రమిదను తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉండే చెట్ల కుండీలో కాస్త మట్టి తీసి ప్రమిదను పెట్టి మట్టితో కప్పేసేయండి. ఒకవేళ అలా వీల్లేని పరిస్థితి ఉంటే కనుక ఎవరూ తొక్కని ఒక చోటకు తీసుకువెళ్ళి అక్కడ మట్టితో కప్పేయండి. ఇక ఏదైతే మీరు ప్లేట్లో ఓం గుర్తు వేశారో ఆ ప్లేట్లో కాసినన్ని నీరు పోసి ఓం గుర్తునంతా కూడా కాస్త తొలిపేసి మీ ఇంట్లో ఉండే చెట్ల కుండీల్లో ఆ నీళ్లను పోసేయండి. సింక్లో కానీ, డస్ట్బిన్లో కానీ అలాంటి చోట్ల మాత్రం పొరపాటున కానీ పాడేయకండి. ఈ నిర్జల ఏకాదశి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీనారాయణలకు పూజ చేసుకొని మీరు ఎంతవరకు ఉపవాసం చేయగలుగుతారో అంత చేయండి. దాంతో పాటుగా తప్పకుండా చెప్పుకున్న ఈ దీపారాధన చేసుకోండి. మీకున్న ధనానికి సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేరడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పర్వదినాలు శక్తితో కూడి ఉంటాయి కాబట్టి తప్పకుండా చేసుకున్నట్లయితే మంచి ప్రతిఫలాలను చూస్తారు. మీ అందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణలో ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకి ఎలా అనిపించింది మాట చెప్పండి. ఇంకా లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.